నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. సుందర్బన్స్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సుందర్బన్స్ అడవులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా గంగా, బ్రహ్మపుత్ర డెల్టా ప్రాంతంలో విస్తరించి బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటాయి. ఇక మొదటిది, ఆసియన్ సమ్మిట్లో వర్చువల్ గా పాల్గొననున్న ప్రధాని మోదీ. మలేషియాలో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఏషియన్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాల నాయకులు హాజరవుతారు. ఏషియన్లో మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, మయన్మార్ సహా 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇక రెండవది, ఏఐ ఆధారిత హైవే మానిటరింగ్ ను ప్రారంభించిన ఎన్హెచ్ఏఐ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ ఆధారిత హైవే మానిటరింగ్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 23 రాష్ట్రాలలో 3D లేజర్ ఆధారిత నెట్వర్క్ సర్వే వాహనాలను మోహరిస్తోంది. ఇది రోడ్డు మౌలిక సదుపాయాల నిర్వహణను మెరుగుపరచడంలో ఏఐని ఉపయోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం. ఇక మూడవది, ర్యాపిడ్ స్ట్రైక్ మిషన్ల కోసం భైరవ్ బెటాలియన్లు. ఆధునిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఆయుధాలతో శరవేగంగా స్పందించే భైరవ్ బెటాలియన్ను నవంబర్ 1న సైన్యంలో మోహరించనున్నట్లు పదాతిదళ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ వెల్లడించారు. వచ్చే 6 నెలల్లో ఇటువంటి 25 బెటాలియన్లను సిద్ధం చేయనున్నారు. ఒక్కో భైరవ్ యూనిట్లో 250 మంది సురక్షిత జవాన్లు ఉంటారు. ఇక నాలుగవది, మొట్టమొదటి అత్యంత పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ. భారతదేశంలో మొట్టమొదటి అత్యంత పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ నిలిచింది. నవంబర్ 1న తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. 2021లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్న మొదటి కేబినెట్ నిర్ణయాలలో ఇది ఒకటి. ఇక ఐదవది, లెఫ్టినెంట్ కల్నల్ గా నీరజ్ చోప్రా. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకి టొటాలియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను అధికారికంగా ప్రదానం చేశారు. హర్యానాకు చెందిన నీరజ్ 2016లో భారత సైన్యంలోని ది రాజ్పుతానా రైఫిల్స్ లో సుబేదార్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. 2021లో సుబేదార్ గా, 2022లో సుబేదార్ మేజర్ గా పదోన్నతి పొందాడు. ఈ ఏడాది ఏప్రిల్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నీరజ్ కు టొటాలియన్ ఆర్మీలో గౌరవ కమిషన్ ను మంజూరు చేశారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి స్థాపక దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.